పాట పాడి వినిపించినటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ సమయంలో అక్కయ్య గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసింది కోరుతున్నాను. హల్లెలూయా. రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను. రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను. దేవునికి మహిమ కలుగుగాక. దయచేసి గమనించండి, పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి మీరు కింద కూర్చోబెట్టండి. పెద్దవాళ్ళు ఇంకా బ్యాక్ సీట్ చాలా మంది నిల్చుని ఉన్నారు కనుక వాళ్ళకి అవకాశం ఇద్దాం. అలాగే ఒక్కసారి వెనకతలు ఉన్నవారు లెగిచి ఇలా ఎదురుకున్న కుర్చీల్లోకి రండి. మీరు కూడా అమ్మ అందరూ ఎదురు చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. అలా ఒక్కసారి పైకి లేచి ఒక్క అడుగు ముందుకు వెళ్తాం అందరం కలిసి. అయ్యా మీరు కూడా పురుషులు ఒక్క అడుగు ముందుకేయండి. ఎదరు కుర్చీలన్నీ ఖాళీ ఉన్నాయి. ఎదరు ఫిలప్ చేద్దాం. వచ్చిన వారందరూ వెనకాల కూర్చుంటారు. పిల్లలందరూ వచ్చి కింద కూర్చుంటారు. ఈ సమయంలో దైవజనులు ఆయా స్థలాల నుండి దైవజనులు వచ్చారు. చెల్లూరు నుండి వచ్చినటువంటి దైవజనులు విజయ్ కుమార్ అయ్య గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వారు వస్తుందిగా చెప్పని కొట్టండి. తరువాత అలాగే ఫ్రాన్సిస్ గారు మన మధ్యలో ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే పిలిహోస్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవజనులు వెనుక భాగంలో ఎవరున్నారు వాళ్ళు ముందుకి, అలాగే రాజారావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు ఎక్కడున్నా కొండపూడి శంకర్ గారిని గ్రామంతో ఆహ్వానిస్తాం. వారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలని ప్రభువు పేరిట మీకు మనం చేస్తున్నాం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది.